బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అదే మత్తు, అదే గలీజ్ దందా. హైదరాబాద్ లో పోలీసులు ఎన్ని రైడ్స్ చేసినా పబ్బు గబ్బు మితిమీరిపోతూనే ఉంది. భాగ్యనగరంలో పబ్ కల్చర్ రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ముంబై తరహాలో డాన్సులు, అమ్మాయిలతో కస్టమర్లకు వల వేయడం ఆగడం లేదు. కేబీఆర్ పార్క్ దగ్గర టాప్ పబ్ నిర్వాహకం మరవక ముందే జేఎన్టీయూ మంచిరా మెజెస్టిక్ మాల్లో కింగ్స్ అండ్ క్వీన్స్ రెస్టో బార్ నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. అమ్మాయిలతో కస్టమర్లకు వల వేయడమే కాకుండా ఎక్కువ బిల్లులు వసూళ్లకు ప్లాన్ చేస్తుంది పబ్ యాజమాన్యం. అంతేకాదు, పబ్ క్లోజ్ అయ్యాక అమ్మాయిల్ని సప్లై చేస్తున్న వైనం కూడా వెలుగులోకి వచ్చింది. ఇంత జరుగుతున్నా పబ్ వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇక పోలీసులు కూడా కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ పై తూతూ మంత్రంగా రైడ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ఈ పబ్కి సంబంధించి ఇప్పటికైనా ఇటు పోలీసు అధికారులకి సమాచారం అందిందా? వారు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? సుజాత, చూస్తున్నాము, హైదరాబాద్ వేదికగా నడుస్తున్నటువంటి పబ్స్ లో చాలా వరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఇస్లాం రాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి పబ్స్ మీద రీసెంట్ గానే అటు పోలీసుల తనిఖీలు, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కసారిగా డ్రగ్స్ సంబంధించినటువంటి అధికారులు రైడ్స్ నిర్వహించినటువంటి ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాయి. ఇక్కడికక్కడ పబ్ కల్చర్ కి సంబంధించినటువంటి రూల్స్ కి విరుద్ధంగా నడుపుతున్నటువంటి పబ్స్ ని కూడా రీసెంట్ గా మాదాపూర్, అదేవిధంగా కొన్ని 10 చోట్ల ఉన్నటువంటి పబ్స్ ని అర్ధరాత్రి తర్వాత కూడా నడుపుతూ, అదేవిధంగా విడిగా అటు మెడల్స్ కి సంబంధించి ప్రైజెస్ ఎక్కువ పెట్టడం, అమ్మాయిలను వల్లగా వేయడం, వీటన్నిటిని కూడా చూస్తూనే ఉన్నాం. అయితే వీటి మీద అధికారులు అటు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇప్పుడు మంజీరామాల్లో ఉన్నటువంటి పబ్స్ కి సంబంధించి అటు నిన్న ఒక వీడియో వైరల్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలని వచ్చినటువంటి కస్టమర్ల మీదకి వివిధ రకాలుగా అట్రాక్షన్ గా గురి చేసి అక్కడ ఉన్నటువంటి మెనూ ఏదైతే ఉంటుందో ఆ ప్రైజ్ ని ఎక్కువగా అధిక మొత్తాదులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ మన హైదరాబాద్ కల్చర్ లో ఎప్పుడూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఇలాంటి కల్చర్ లేదు. కానీ ఇప్పుడు అమ్మాయిలని ఎరగా వేస్తూ అటు పబ్ కల్చర్ ని రాను అయితే మాత్రం ఇస్తాను రాజ్యంగా కేవలం డబ్బుల కోసమే ఈ తరహా శైలిని నడుపుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అధికారులకి ఫిర్యాదులు అందినప్పటికీ కూడా అటు పోలీసులు కూడా వెళ్ళి అక్కడ నామకే వాస్తు మాత్రమే వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఫైన్స్ వేసి తిరిగి వస్తున్నారని అనేక ఆరోపణలు ఉన్నాయి. అయితే ఒక్కసారిగా పబ్స్ ని సీజ్ చేస్తే ఆ తర్వాత మళ్ళీ కూడా పబ్స్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పేసి అసలు సోషల్ మీడియాలో అయితే మాత్రం నెట్టింట్లో విమర్శలు కొట్టిస్తున్నటువంటి వర్షం కనిపిస్తుంది పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. మరోవైపు ఆ పబ్స్ కి సంబంధించినటువంటి యజమానులు మాత్రము అక్కడికి వచ్చినటువంటి కస్టమర్లు మాత్రమే వాళ్ళు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ వీడియోలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని ఎట్ టైంలో అక్కడ వివిధ రకాల కస్టమర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో డాన్సులు చేస్తూ కొంతమేరకు ఆ వీడియోస్ లో అనేది చూస్తే అసభ్యకరంగా ఉన్నటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల సోషల్ మీడియాలో అయితే మాత్రము విమర్శలు వర్షం కురిపిస్తున్నారనే చెప్పుకోవాలి. మొత్తానికైతే మాత్రం మాకు పోలీసు అధికారులు అక్కడికి వెళ్ళి ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆరా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. తరచూ ఇక్కడ గచ్చిబౌలి కావచ్చు, బంజారాహిల్స్, మాదాపూర్ లో ఉన్నటువంటి పబ్బుల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కానీ అటు కఠినంగా వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ లేకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. వన్స్ ఒక్కసారి పబ్స్ కి సంబంధించినటువంటి రూల్స్ ఏవైనా బ్రేక్ చేస్తే వాటిని సీజ్ పర్మనెంట్ గానే చేసినట్లయితే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.